నలుగురు పిల్లలు కూడా అమర్తో డాడ్ మేము ప్రదక్షిణలు చేసి వస్తామంటూ లోపలికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. బాగి కూడా ఆ పక్కకి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అంజు బాగిని చూసేసినట్టు పిల్లలు బాగి ఒకటైనట్టు బాగి పిల్లలందరినీ కూడా హగ్ చేసుకుని ముద్దాడినట్టు ఇదంతా కూడా మనోహరి గుడికి వస్తూ ఊహించేసుకుంటుంది. ఒక చోట రోడ్డు మీద నిలబడి నో అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది మనోహరి అని చెప్పి చెంబ అడుగుతూ ఉంటే, ఇప్పుడే నాకు ఒక కల వచ్చింది చెంబ. ఆ బాగి పిల్లలు అమర్ వీళ్ళంతా కలిసిపోయినట్టుగా నాకు కల వచ్చింది అని అంటూ ఉంటే, పట్టపగలు అది కూడా నడి రోడ్డు మీదే కలలు కంటున్నావా మనోహరి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జరగబోయేది అదే అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు చెంబ. ఆ బాగి అమర్ కలవడానికి వీల్లేదు, నేను వాళ్ళని కలవనివ్వను అని మనోహరి అంటూ ఉంటే, నువ్వు అలా అన్నంత మాత్రాన వాళ్ళు కలవకుండా ఉంటారా మనోహరి? నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ బాగి నిన్ను పిచ్చిదాన్ని చేసింది. తన ఫ్రెండ్ని అడ్డం పెట్టుకొని కావాలని ముందు నువ్వు అమరేంద్రతో కలిసి గుడికి రాకుండా చేసింది. తర్వాత మళ్ళీ తన ఫ్రెండ్తోనే ఫోన్ చేయించి నువ్వు ఆ గుడికి పరిగెత్తేలా చేసింది. ఇదంతా కూడా ఆ బాగి పక్కా ప్లాన్ ప్రకారం చేసింది. అమరేంద్ర తను ఇద్దరు గుడిలో కలవడం నువ్వు కళ్ళారా చూడాలని, నీ అంత చూడాలని ఇదంతా కూడా చేస్తుందంటే ఆ బాగి నీ మీద యుద్ధానికి కూడా రెడీగా ఉందని నువ్వు ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? నువ్వు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? ఇన్నేళ్ళు బాగి అమరేంద్రకు దూరంగా ఉంది. ఈ 5 ఏళ్లలో ఒక్కరోజైనా అమరేంద్రని నీ వైపుకి మార్చుకొని తాళి కట్టించుకొని ఉండాల్సింది. నువ్వు అలా తాళి కట్టించుకోకపోవడం వల్లే ఈరోజు నీకు అమరేంద్ర శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చంబ హెచ్చరిస్తూ ఉంటుంది. చూడు చంబ, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. త్వరగా గుడికి వెళ్ళి ఆ బాగి అమర్ ఇద్దరు కలవకుండా చేయాలి. పద, త్వరగా పరిగెత్తు అని మనోహరి అంటూ ఉంటే చంబ మనోహరితో పాటు పరిగెత్తుతూ ఉంటుంది. అబ్బా మనోహరి, నాకు ఆయాసం వస్తుంది, నా వల్ల కావడం లేదు అని అంటూ ఉంటే, నువ్వు వస్తేరా లేకపోతే లేదు, నేను మాత్రం ఇలా పరిగెత్తుతూనే ఉంటాను అని చెప్పి అలా పరిగెత్తి ఆయాసపడుతూ ఉంటుంది. బాగి కరుణ ఇద్దరు కూడా గుడి గంట కొట్టడానికి వస్తూ ఉంటారు. మరోవైపు అమర్ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, పైకి బాగి మీద కోపం చూపిస్తున్నాను కానీ ఎప్పుడెప్పుడు తనని చూస్తానా అని, మళ్ళీ పుట్టిన నా అరుంధతిని చూస్తానా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. దయచేసి నా బాగి నాకు ఎదురు పడేలాగా చేయి స్వామి. తను నన్ను వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో నాకు తెలిసేలాగా చెయ్యి. ఒకవేళ నా వైపు నుండి ఏదైనా తప్పు ఉంటే నేను సరి చేసుకుంటానని చెప్పి అమర్ దేవుడికి దండం పెట్టుకుంటూ అలా గంట కొట్టడానికి ముందుకి నడుచుకుంటూ వస్తాడు. ఇక సరిగ్గా అప్పుడే బాగి అమర్ ఇద్దరు గుడి గంట కొట్టడానికి ఒక చోటుకి వస్తారు. బాగి ఒక చేత్తో అమర్ ఒక చేత్తో అలా ఇద్దరు కలిసి గంట కొడుతూ ఉంటారు. పంతులు గారు మైక్లో కథ చెప్తూ ఉంటారు. పరమేశ్వరునికి గంగాదేవి ఎదురుపడే సమయం ఆసనమైంది అని చెప్పి అంటూ ఉండగా అమర్ బాగి ఇద్దరు కూడా ఒకరి చేతిని ఒకరు తాకడంతో తమ స్పర్శను గుర్తు చేసుకుని ఒకరినొకరు చూసుకుంటారు. తన ఎదురుగా ఉన్న బాగిని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పిల్లలు, రాథోడ్, కరుణ వీళ్ళందరూ కూడా షాక్లో ఉండిపోతారు. రాథోడ్ దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, మొత్తానికి మా సార్ని మేడంని ఒకటి చేసావా తండ్రి అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా మిస్ అమ్మ అంటూ బాగిని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి బాగిని హక్ చేసుకుంటారు. ఇక అమర్ మాత్రం చాలా కోపంగా చూస్తూ, రాథోడ్, పిల్లల్ని కాసేపు పక్కకి తీసుకొని వెళ్ళు, నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాథోడ్ పిల్లల్ని తీసుకొని పక్కకు వెళ్ళిపోతాడు. మిస్ అమ్మ ఇలా గుడిలో మనకి ఎదురు పడడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది.
కానీ డాడ్కి మిస్సమ్మ మీద చాలా కోపం ఉంది కదా. ఇప్పుడు డాడ్ మిస్సమ్మని ఇంటికి రానిస్తారో లేదో, మన చెల్లి ఎలా ఉంటుందో ఎక్కడుందో చూడాలని నేను చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. నాకు కూడా మన చెల్లిని చూడాలని చాలా ఆశగా ఉంది అని చెప్పి ఆనంద్, ఆకాష్ అంటూ ఉంటారు. ఒకవేళ డాడ్ ఒప్పుకోకపోయినా మనం డాడ్ని ఎలాగైనా సరే మిస్సమ్మను ఇంటికి తీసుకొచ్చేలాగా కన్విన్స్ చేయాలని చెప్పి నలుగురు పిల్లలు కూడా మాట్లాడుకుంటూ ఉంటే, ఇకప్పుడు రాథోడ్ ఈరోజు ఖచ్చితంగా మిస్సమ్మ మీ చెల్లిని తీసుకొని మన ఇంటికి వస్తుంది, మీరు ఆ విషయం గురించి ఏం కంగారు పడకండి, మిస్సమ్మ ఖచ్చితంగా సార్ మనసుని కరిగించేస్తుంది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు అమర్, బాగి 5 ఏళ్ల పాటు ఎందుకు నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయావో నేను అడగను, అది నాకు అనవసరం కూడా. నేను అడగాలనుకుంటుంది ఒకే ఒకటి, నా కూతురు ఎలా ఉంది, ఎక్కడుంది అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా బాగి అమర్ కాళ్ళ మీద పడుతుంది. దయచేసి నన్ను క్షమించండి, 5 ఏళ్ల పాటు మన బుజ్జమ్మని మీకు దూరం చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి బాగి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం మన బుజ్జమ్మ ఆశ్రమంలో ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇకప్పుడు అమర్, అందరూ ఉండి కూడా నా కూతుర్ని అనాథం చేశావన్నమాట అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో కరుణ, సార్ ఈ పిచ్చిది కావాలని పాపను తీసుకొని దూరంగా వెళ్ళిపోలేదు సార్, 5 ఏళ్ల క్రితం పాప బారసాల జరిపించడానికి వచ్చిన పంతులు గారు పాప జాతకంలో దోషం ఉందని, ఆ దోషం వల్ల మిగతా 4 పిల్లల ప్రాణాలకు ప్రమాదం అని చెబితే ఈ పిచ్చిది గా పంతుల మాటలు నమ్మి పాపను తీసుకొని దూరంగా వెళ్ళిపోయిందట. ఈ మధ్య ఆ పంతులు చెప్పింది అబద్ధమని తెలుసుకొని మళ్ళీ మిమ్మల్ని కలవడానికి మీ దగ్గరికి వద్దామని అనుకుంది. కానీ మీరు తన మీద కోపంగా ఉన్నారన్న విషయం తెలుసుకొని ఒకవేళ నిజం చెప్పినా కూడా మీరు నమ్ముతారో లేదో అన్న భయంతో మీ ముందుకు రాకుండా ఆగిపోయింది సార్ అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, కరుణ చెప్పేది నిజమా బాగి అని చెప్పి అంటూ ఉంటాడు. అవునండి నిజం అని చెప్పి బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా అజ్ఞానంతో నేను పాపని దూరంగా తీసుకెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి బాగి ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా అమర్ బాగిని హక్ చేసుకుంటాడు. బాగి బాధపడకు, ఆ పంతులు గారితో కలిసి కుట్ర చేయించింది ఎవరైనా సరే ఎట్టి పరిస్థితులను వాళ్ళని నేను వదిలిపెట్టను, తగిన శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి మన ఇంటికి వెళ్దాం పద అంటూ, బుజ్జమ్మ ఎక్కడ, తనని వెంటనే నేను చూడాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బుజ్జమ్మ ఆశ్రమంలో ఉంది, వెళ్దాం పదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే గుడికి వచ్చిన మనోహరి ఇదంతా కూడా చూసి షాక్ అవుతూ ఉంటుంది. మనోహరి అక్కడే ఆగిపోయావేంటి, రా అని చెప్పి బాగి మనోహరిని పిలుస్తూ ఉంటే మనోహరి భయంగా అమర్ దగ్గరికి వస్తుంది. అమర్, బాగి అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడే నిజమేంటో తెలుసుకున్నాను మనోహరి, జరిగిన దాంట్లో బాగి తప్పేమీ లేదు, ఇదంతా కూడా ఎవరో నా వెనకుండి కావాలని చేశారు, బాగిని నన్ను పాపని విడగొట్టాలని పంతులతో కలిసి ఇదంతా చేయించారు, అది ఎవరు చేయించారో ఖచ్చితంగా తెలుసుకుంటాను, ఎట్టి పరిస్థితులను వాళ్ళని నేను విడిచిపెట్టను అని చెప్పి అమర్ అంటూ ఉంటే మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి. మా పూజ అయిపోయింది మనోహరి, వెంటనే మేము పాపను చూడటానికి ఆశ్రమానికి వెళ్తున్నాము, నువ్వు ఇప్పుడే కదా గుడికి వచ్చింది, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకొనిరా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నేను కూడా ఆశ్రమానికి వస్తాను అమర్, మన బుజ్జమ్మ ఎలా ఉంటుందో నాకు కూడా చూడాలని ఉంది అని చెప్పి మనోహరి అమర్ వాళ్ళతో కలిసి ఆశ్రమానికి వస్తుంది. ఇక అక్కడ అందరూ కలిసి ఆశ్రమానికి వచ్చిన తర్వాత బుజ్జమ్మ అమ్మని చూడగానే చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఇవ్వండి నా కోసమే వచ్చారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, ఆయన నీకు సార్ కదమ్మా, మీ నాన్న అని చెప్పి అంటూ ఉంటే, నాన్న అని చెప్పి తను చాలా షాకింగ్గా అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. వీళ్ళంతా కూడా నీ సొంత అక్కలు అన్నయ్యలు అని బాగి అనగానే అప్పుడు మిస్సమ్మ, బుజ్జమ్మ మన బుజ్జమ్మ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి 4 పిల్లలు కూడా చాలా ఆనందపడిపోతూ పాపని ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు. ఇక అలా అందరూ కూడా సంతోషంగా కలిసిపోవడంతో
మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అలా అందరూ కలిసి ఇంటికి వచ్చిన తర్వాత బాగి అందరికీ ఇష్టమైన వంటలని తన చేత్తో వండి పెడుతుంది. ఇక దాంతో పిల్లలు, మిస్సమ్మ నీ చేతి వంట రుచి చూసి ఎన్ని రోజులు అవుతుందో, నిజంగా ఈ వంటను ఇన్నేళ్ళుగా మేము చాలా మిస్ అయ్యామని చెప్పి వాళ్ళు బాగితో అంటూ ఉంటారు. తర్వాత అమర్ తన చేత్తో బుజ్జమ్మకు తినిపిస్తూ ఉంటే బాగి అది చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న మనోహరి, నాకు హెడ్ఏక్గా ఉంది అమర్, తినాలని లేదు, నేను వెళ్తున్నానంటూ అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది. ఇదంతా కడుపు మంటని అర్థమవుతుందిలే అని చెప్పి రాతుడు మనసులో అనుకుంటాడు. ఇక అందరూ భోజనం చేసి పడుకోవడానికని వెళ్ళిన తర్వాత నలుగురు పిల్లలు కూడా ఈరోజు బుజ్జమ్మ మేము ఒకే దగ్గర పడుకుంటామని చెప్పి బుజ్జమ్మని కూడా తమతో పాటు పడుకోబెట్టుకుంటారు. బాగి అమర్ కోసం అని చెప్పి పాలు తీసుకొని వెళ్తూ ఉంటే ఇక అప్పుడు మనోహరి కిచెన్లో ఉన్న బాగి దగ్గరకు వచ్చి, ఏంటి అమర్ నువ్వు ఒకటయ్యారని తెగ సంబరపడిపోతున్నావా? ఈ సంతోషం ఎక్కువ రోజులేమీ నిలవదలే అని చెప్పి మనోహరి బాగికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక అప్పుడు బాగి ఒక్కసారిగా మనోహరి చేయి పట్టుకొని మెల్లి తిప్పుతూ, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నాకే వార్నింగ్లు ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాను అనుకుంటున్నావా? ఒక్కసారి గతంలో నాతో పెట్టుకుంటే ఏం జరిగిందో గుర్తు చేసుకో. ఆ రోజు అంటే పిల్లల్ని అడ్డం పెట్టుకొని సిగ్గు లేకుండా ఆ పంతులు గారితో అబద్ధం చెప్పించి ఇంటి నుండి నన్ను దూరం చేశావు. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేసినా సరే నన్ను, ఆయన్ని, పిల్లల్ని విడతీయలేవు. త్వరలోనే నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను. ఆయన నీ జుట్టు పట్టుకొని ఈ ఇంటి నుండి తరిమి కొట్టేలాగా నేను చేస్తానని చెప్పి బాగి మనోహరికి ముచ్చమటలు పట్టిస్తూ ఉంటుంది. తర్వాత బాగి అమర్ కోసం అని చెప్పి పాలు తీసుకొని వస్తుంది. ఇకప్పుడు అమర్ ఒక్కసారిగా బాగిని హక్ చేసుకుంటాడు. చూడు బాగి, ఇంకెప్పుడైనా సరే నీకు ఇటువంటి ప్రాబ్లం ఏదైనా వస్తే నాతో డైరెక్ట్గా వచ్చి చెప్పు, అంతేకాని ఇలా చెప్పకుండా దూరంగా వెళ్ళిపోకు. ఈ 5 ఏళ్ల పాటు నేను ఎంత నరకం అనుభవించానో కేవలం నాకు మాత్రమే తెలుసు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, మీ మీద పిల్లల మీద ఒట్టు వేసి చెప్తున్నానండి, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ బాగికి ముద్దు పెడతాడు. ఇక ఆ విధంగా అమర్ బాగి ఇద్దరు అయితే ఒకటవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.